విజయవాడ మచిలీపట్నం నేషనల్ హైవేపై ఓ కారు బోల్తా పడింది. ఉయ్యూరు సమీపంలోని గుంటిగంట దగ్గర అదుపు తప్పిన టాటా సఫారీ 50 మీటర్ల మేర పల్టీలు కొట్టి సర్వీస్ రోడ్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినా కారులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రాణాలతో బయటపడలేకపోయారు. ప్రమాద తీవ్రతకు కారు మొత్తం నుజ్జునుజ్జైంది. మృతులను కుందేరు గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఓవర్ స్పీడ్తోనే కారు అదుపు తప్పి పల్టీలు కొట్టినట్లు పోలీసులు స్పష్టం చేశారు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి స్పీడ్ కంట్రోల్ చేయలేకపోవడంతో ప్రమాదం జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. వద్ద జరిగిన ప్రమాదంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. మీద ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ఈ ఘటనకి సంబంధించి టాటా సఫారీ వాహనం బోల్తా కొట్టడంతో దానిలో ప్రయాణిస్తున్నటువంటి నలుగురు యువకులు కూడా మృతి చెందిన పరిస్థితి చూడొచ్చు. ప్రమాద తీవ్రతని మనం ఒకసారి పరిశీలించవచ్చు. మొత్తం వాహనం మొత్తం కూడా నుజ్జు అయిన పరిస్థితి కూడా ఉంది. విజయవాడ నుంచి కూడా మచిలీపట్నం వైపు వెళ్తుండగా ఉయ్యూరు దాటిన తర్వాత గండికొండ దగ్గర అయితే ఈ రోడ్డు ప్రమాదం ఇవాళ తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో జరిగినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో విజయవాడ నగరానికి చెందినటువంటి ప్రిన్స్ బాబు, అదేవిధంగా చాట్రగడ్డ రాకేష్ బాబు, అదేవిధంగా కుందేరుకు చెందిన చింతయ్య, అదేవిధంగా కుందేరుకు చెందిన బాపనయ్య, వీళ్ళ నలుగురు కూడా మృతి చెందిన పరిస్థితి కూడా ఉంది. ప్రమాద తీవ్రతకి మొత్తం కారు కూడా పూర్తిగా నుజ్జు అయిన పరిస్థితి. ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయిన పరిస్థితి. కానీ ఎవరి ప్రాణాలు కూడా దక్కని పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడుతుంది. కారులో ఉన్నటువంటి 2 బెలూన్లు కూడా ఓపెన్ అయిన పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనపడతా ఉంది. మరోవైపున కారు కూడా హైవే మీద నుంచి మనం ఉన్నటువంటి ఏదైతే కారు ఉందో ఆ స్పాట్ నుంచి కొన్ని మీటర్ల దూరంలో హైవే కూడా ఉంది. ఏదైతే మనకి బోర్డు చూస్తున్నామో ఆ బోర్డు దగ్గర నుంచి కూడా కారు మితిమీరిన వేగంతో రావడంతో అదుపు తప్పి సర్వీస్ రోడ్లోకి, హైవే నుంచి సర్వీస్ రోడ్లోకి బోల్తా పడింది. అక్కడ నుంచి ఒక 30-40 మీటర్ల వరకు కూడా కారు పల్టీలు కొట్టుకుంటూ వచ్చిన నేపథ్యంలో మొత్తం మృతదేహాలన్నీ కూడా చెల్లాచెదురుగా పడిన పరిస్థితి కూడా ఉంది. ఘటనా స్థలంలోనే ఈ ప్రిన్స్ బాబు కానీ, రాకేష్ బాబు, అదేవిధంగా మరొక వ్యక్తి ఇక్కడే మృతి చెందిన పరిస్థితి, చింతయ్య కూడా ఇక్కడే మృతి చెందిన పరిస్థితి ఘటనా స్థలంలోనే. ఇక తీవ్ర గాయాలైనటువంటి బాపనయ్యని ఆసుపత్రికి తరలించగా తెల్లవారుజామున అతను కూడా మృతి చెందిన పరిస్థితి కూడా ఉంది. ప్రమాదానికి కారణాలు మితిమీరిన వేగంతో వెళ్లటమే అనేది అయితే అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కారు పరిస్థితిని ఒకసారి మనం పరిశీలిస్తే కనుక పూర్తిగా కూడా కారు నుజ్జు అయిన పరిస్థితి. అసలు ప్రమాదం జరిగిన సమయంలో ఎంత వేగంగా కారు వెళ్తుంది అనేది ఒకసారి మనం ఈ ప్రమాదానికి గురైన కారును ఒకసారి మనం పరిశీలిస్తే కనుక స్పష్టంగా చెప్పొచ్చు. నెంబర్ బోర్డు కూడా ఒకసారి మనం చూడొచ్చు. AP 37BX 0123 టాటా సఫారీ స్టోర్మ్ వాహనం ఇది. విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తుండగా జరిగిన ఈ ఘటనకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఈ విజయవాడ మచిలీపట్నం హైవే కొంత ప్రమాదకరంగా మారిన పరిస్థితి. తీవ్ర వేగంతో వెళ్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ వాహనం కూడా మితిమీరిన వేగంతో వెళ్లటం వల్ల అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్టుగా అయితే అధికారులు భావిస్తూ ఉన్నారు. కారు టైరు కూడా కనిపించిన పరిస్థితి. ఎందుకంటే సుమారు ఒక 30-50 మీటర్ల వరకు కూడా కారు పల్టీలు కొట్టిన నేపథ్యంలోనే కారులో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికక్కడే మృతి చెందిన నేపథ్యంలో ఒక విషాద ఘటన అయితే వాళ్ళ ఉయ్యూరు దగ్గర అయితే చోటు చేసుకుంది. నలుగురి మృతదేహాలని కూడా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకి అప్పగిస్తున్నట్టుగా అయితే మనకి పోలీసులు చెప్తా ఉన్నారు.